ఈరోజు మనం మీఠే మిఠే అంగూర్ ద స్వీట్ గ్రేప్స్ అన్న లెసన్ని తెలుగులో నేర్చుకుందాం. जंगल में एक खरगोश और मृग रहते थे. एक दिन उन्होंने अंगूर की एक लता देखी. लता पर पके पके अंगूरों के गुच्छे लटक रहे थे. जंगल में एक खरगोश और मृग रहते थे అంటే ఒక అడవిలో ఒక జింక మరియు కుందేలు. ఖర్గోష్ అంటే కుందేలు, మృగ్ అంటే హిరణ్ అంటే జింక ఉండేవట. అవి రెండు ఒకరోజు ఈ క్రీపర్ అంటే గ్రేప్స్ క్రీపర్ లతకి ఉన్న ఒక ద్రాక్ష గుత్తులు వేలాడుతూ ఉంటే ఆ గుత్తులని తినటాని కోసమని వెళ్ళాయి. वे अंगूर खाने के लिए उछल कूद करने लगे मगर अंगूरों तक पहुंच ना सके. అంటే జంప్ చేశాయి, అవి అందుకోవడానికి ప్రయత్నం చేశాయి, కానీ గ్రేప్స్ని మాత్రం అందుకోలేకపోయాయి. అంటే ద్రాక్ష గుత్తులనవి అందుకోలేకపోయాయి. ఎప్పుడైతే అది అందుకోలేకపోయాయో అప్పుడు అవి అనుకుంటాయి. కుందేలు చెప్తుంది, అరే జానీదు అంగూర్ ఖట్టే హే. జింక అంటుంది, तुम सही कहते हो, इन्हें खाने से दांत खराब हो जाएंगे. కుందేలంటుంది, అరే వదిలేసేయి, ఆ ద్రాక్షాలు పుల్లగా ఉన్నాయి. జింక అంటుంది, కరెక్టే నువ్వు చెప్పింది, అవి తినటం వల్ల మనం పళ్ళు పాడైపోతాయని చెప్పింది. ఈలోపు అక్కడికి ఒక కోతి రావడం జరుగుతుంది. తవి ఉన్కో ఏక్ బందర్ దిఖాయి దే గయా. బందర్ కుచ్ ఉదాస్ నజర్ ఆ రహా థా. ఉదాస్ అంటే కాస్త సాడ్గా ఉన్నింది. ఇక్కడ ఏమవుతుందంటే జింక కోతిని చూసి, అరే బందర్ తుమ్ ఉదాస్ క్యూ బైఠే హో. అరే కోతి, నువ్వు ఎందుకు అలా డల్గా కూర్చున్నావు అని అడిగింది. మేరా కోయి దోస్త్ నహీ హే ఇస్లియే. నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు అందుకే అన్నది కోతి. हम बन जाते हैं तुम्हारे दोस्त, अब तो हंस दो. మేము మీకు ఫ్రెండ్స్ అయిపోతాము అని జింక అనగా కుందేలు అబ్ తో హస్ దో, ఇప్పుడైనా నవ్వు అన్నది. లో దోస్తో హస్ దియా, అదిగో ఫ్రెండ్స్ నవ్వేశాను అని కోతి అన్నది. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ అయ్యాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయిన తర్వాత కోతి ఏం చేసింది, తన ఒక జంపింగ్ ఎలాగైతే చేస్తుందో చెట్ల మీద ఆ కళని చూపించడానికి చెట్టెక్కుతుంది. దేఖో మేరీ కళాబాజియా హైనా అనోఖీ. చాలా బాగుంది కదా, నేను ఇలా జంప్ చేస్తున్నాను కదా, నా టాలెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతోంది. హా బై హా. హిరణ్ అంటే జింక. హా చాలా బాగుందని. వాహ్ వాహ్ అంటుంది కుందేలు. చాలా బాగుందని చెప్తోంది కుందేలు. తర్వాత జింకకు ఐడియా వస్తుందన్నమాట. ఆ గ్రేప్స్ అందుకోవడానికి హెల్ప్ చేస్తుందేమో అని అడగడానికి మొదలు పెడుతుంది. భాయి బందర్, క్యా తుమ్ అంగూర్ తోడ్నే మే హమారీ మదద్ కర్ సక్తే హో. కహా హే అంగూర్. ఆ ద్రాక్షాలను కోయడంలో మా హెల్ప్ చేస్తావా అని జింక అడగడంతో కహా హే అంగూర్, ఎక్కడుంది అంగూర్, ఎక్కడున్నాయి ద్రాక్షాలు ఎక్కడున్నాయని అడుగుతుంది కోతి. దేఖో వే రహే అంగూర్ అని ద్రాక్షకెళ్ళి చూపిస్తూ జింక అంటుంది. కుందేలంటుంది, క్యా తుమ్ తోడ్ సకోగే. నువ్వు దాన్ని ప్లక్ చేయగలవా. హా తోడ్ సక్తా హూ. హా నేను తీయగలను, కోసివ్వగలను అని చెప్పింది కోతి. అలా కోతి చెట్టెక్కి, దేఖియే మే ఊపర్ చఢ్ గయా, చూడండి నేను పైకెక్కేసా. కుందేలంటుంది, అబ్ ఉన్ అంగూరోం కో నీచే గిరావో. ఇప్పుడు ఆ ద్రాక్ష గుత్తుల్ని కిందికి పడవేయమని చెప్తుంది కుందేలు. ఆ ద్రాక్షాలు కింద పడగానే జింక మరియు కుందేలు హాయిగా ఆ ద్రాక్ష గుత్తుల్ని తింటాయి. ఇప్పుడు చెబుతుంది జింక, అంగూర్తో బహుత్ మీఠే హే. ద్రాక్షాలు చాలా స్వీట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. సచ్ మే మజా ఆ గయా. నిజం, భలే హ్యాపీగా అనిపిస్తోందని చెప్తుంది కుందేలు. అప్పుడు హిరణ్ చెప్తుంది కోతితో,
భాయి హమారీ మదద్ కే లియే తుమ్హారా ధన్యవాద్. మా హెల్ప్ చేయటం వలన నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది జింక. కోతి చెప్తుంది, దోస్తో మే ధన్యవాద్ కేసా, దోస్త్ కో తో మదద్ కర్నీ హీ చాహియే. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఏంటి? ఫ్రెండ్ అంటే హ్యాపీగా ఎవరైనా కావచ్చు. ఫ్రెండ్ అన్నవాడు ఎప్పుడైనా ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేయటంలో ముందుండాలి. అది న్యాయంగా కోరిన ఒక హెల్ప్ అయితే కంపల్సరీ ఫ్రెండ్ ముందుకు వెళ్ళి తనకి హెల్ప్ చేయాలి. అదే ఫ్రెండ్షిప్కి ఉన్న గొప్ప విలువ. సో ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలంటే, ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్కి తను ఎప్పుడూ హెల్ప్ఫుల్గానే ఉండాలి, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉండాలి. అదే ఫ్రెండ్షిప్ ఒక గొప్ప విలువ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.